హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బేకరీ స్టైల్ ఎగ్లెస్ వెనిలా స్పాంజ్ కేక్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ వీడియోలో చూపించిన కొలతలతో చేసినట్లయితే పెరుగు, ఓవెన్ లేకుండానే ఎగ్లెస్ కేక్‌ని చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. విప్పింగ్ క్రీమ్ కానీ, బటర్ క్రీమ్ కానీ అవసరం లేకుండా ఇలా ప్లెయిన్‌గానే తినేయొచ్చు. నేను 7 ఇంచ్ కేక్ టిన్ తీసుకున్నానండి. ఈ కేక్ టిన్‌ని ఆయిల్‌తో కానీ, బటర్‌తో కానీ ఇలా గ్రీజ్ చేసుకున్న తర్వాత ఒక బటర్ పేపర్‌ని కూడా వేసుకొని దానిపైన కూడా లైట్‌గా ఆయిల్‌ని అప్లై చేసుకొని పెట్టుకోవాలి. కేక్‌ని బేక్ చేసుకోవడానికి ఇలాంటి పాత కడాయిని లేదా కుక్కర్‌ని తీసుకొని అందులో ఇలాంటి వైర్ స్టాండ్‌ని పెట్టుకొని మూత పెట్టి 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ప్రీహీట్ చేసుకోవాలండి. అడుగున మందంగా లేనట్లయితే ఇందులోనే ఒక కప్పు ఇసుక లేదా సాల్ట్‌ని వేసుకొని ప్రీహీట్ చేసుకోండి. పొడి పదార్థాలను జల్లించుకోవడానికి బౌల్లోకి ఇలాంటి జల్లెడని పెట్టుకొని 1.5 కప్పు వరకు గోధుమ పిండి లేదా మైదాని వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల పంచదార, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకోవాలి. గోధుమ పిండితో కూడా ఈ కేకు చాలా బాగా వస్తుందండి. వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. వేరొక బౌల్లోకి 1/3 కప్పు 80 ml వరకు అన్సాల్టెడ్ బటర్‌ని రూమ్ టెంపరేచర్‌లో ఇలా సాఫ్ట్‌గా ఉన్న బటర్‌ని తీసుకోండి. ఈ బటర్‌ని బీట్ చేసుకోవడానికి ఇలా ఎలక్ట్రికల్ బీటర్ అయినా చేసుకోవచ్చండి. లేదా హ్యాండ్ విస్కర్‌తోనైనా చేసుకోవచ్చు. హ్యాండ్ విస్కర్‌తో కొంచెం టైం పడుతుంది. ఎలక్ట్రికల్ బీటర్‌లో ఫస్ట్ స్పీడ్ పెట్టుకొని 1 నిమిషం పాటు ఈ బటర్ అంతా కూడా ఫ్లఫీగా అయ్యే వరకు బీట్ చేసుకోవాలి. హ్యాండ్ విస్కర్‌తో చేసుకున్నట్లయితే 3 లేదా 4 నిమిషాలు టైం పడుతుందండి. ఇలా ఫ్లఫీగా లైట్‌గా అయిన తర్వాత ఇందులో హాఫ్ కప్ వరకు కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. ఇది ఇంట్లో చేసిందైనా బయట కొన్నదైనా వేసుకోవచ్చు. ఈ కండెన్స్డ్ మిల్క్ వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు ఫస్ట్ స్పీడ్‌లో బీట్ చేసుకోవాలి. విస్కర్‌తో అయితే 4, 5 నిమిషాలు టైం పడుతుంది. అంతా చక్కగా కలిసింది కదండి. ఇప్పుడు ఇందులో పొడి పదార్థాలని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. పొడి పదార్థాలని సగం వరకు వేసుకొని హాఫ్ కప్పు పాలను తీసుకోవాలండి. ఈ పాలు కూడా సగం వరకు వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక 5 సెకండ్ల పాటు ఇలా బీట్ చేసుకోవాలి. ఫస్ట్ స్పీడ్‌లోనే 5 సెకండ్లు బీట్ చేసుకొని ఇలా అంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత మిగతా ఉన్న సగం డ్రై ఇంగ్రీడియెంట్స్ ఇంకా మిగతా పాలను కూడా వేసుకొని కలుపుకోవాలి. రెండోసారి ఇంగ్రీడియెంట్స్ వేసిన తర్వాత కూడా 5 సెకండ్ల పాటు ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఎగ్లెస్ కేక్స్‌కి ఎప్పుడైనా బ్యాటర్‌ని ఎక్కువగా కలపకూడదు. ఇప్పుడు బీటర్‌ని తీసేసి ఇందులో ఒక టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో కలుపుకోవాలి. బటర్‌ని మనం మెల్ట్ చేయకుండా వేసుకున్నాం కాబట్టి బ్యాటర్ కొంచెం ఇలా చిక్కగానే ఉంటుందండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కేకు పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ బ్యాటర్‌ని కేక్ టిన్‌లో వేసుకొని కేక్ టిన్‌లో అంతా కూడా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకొని ఈ టిన్‌ని 4, 5 సార్లు ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి. ఇలా రెడీ చేసుకున్న ఈ టిన్‌ని ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న కడాయిలో కానీ కుక్కర్‌లో కానీ పెట్టుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ మీదనే 50 నుండి 55 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. ప్రీహీటెడ్ ఓవెన్‌లో 180°C దగ్గర 50-55 మినిట్స్ బేక్ చేసుకోవాలి. 55 నిమిషాల తర్వాత కేక్‌ని చూపిస్తున్నా చూడండి. ఇలా చక్కగా పైన కూడా మంచి కలర్ వచ్చి ఉంటుంది. ఏదైనా నైఫ్‌ని కానీ టూత్ పిక్‌ని కానీ కేక్‌లో గుచ్చి చూడండి. ఇలా క్లియర్‌గా రావాలి. ఇలా వస్తే కేక్ పర్ఫెక్ట్‌గా బేక్ అయినట్టు. ఇలా రెడీ అయిన ఈ కేక్‌ని బయట పెట్టుకొని ఏదైనా కాటన్ క్లాత్ కప్పి పూర్తిగా చల్లారనివ్వాలి. కేకు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డీమౌల్డ్ చేసుకోవాలండి. ఎడ్జెస్‌ని ఇలా ఒక నైఫ్‌తో రిలీజ్ చేసుకొని పైన ఒక ప్లేట్ పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా డీమౌల్డ్ చేసుకోవాలి. పైన 1 లేదా 2 సార్లు ట్యాప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. బటర్ పేపర్‌ని రిమూవ్ చేసుకొని కేకుని మనకు నచ్చిన విధంగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఎగ్లెస్ వెనిలా స్పాంజ్ కేక్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసారు కదండీ. ఈ కేక్‌కి బటర్ క్రీమ్ కానీ, విప్పింగ్ క్రీమ్ కానీ అవసరం లేదండి. ఇలా ప్లెయిన్‌గా తిన్నా కూడా చాలా బాగుంటుంది. నచ్చిన విధంగా ముక్కలు కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. రూమ్ టెంపరేచర్‌లో 4-5 రోజుల వరకు నిల్వ కూడా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.